తెలుగు పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? మేము మీ శ్రీ అండ్ దీప్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. ఐకియాలో షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. ఇక్కడ మెల్బోర్న్ వచ్చాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. రిచ్మండ్ ఐకియాకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 hour డిస్టెన్స్లో అయితే ఉంది. చూద్దాము ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేసి మీకు కంప్లీట్గా వీడియో అయితే తీస్తాను. మెయిన్గా మేమైతే కిచెన్ ఐటమ్స్ కోసం వెళ్తున్నాము. ఆడవాళ్ళకి నచ్చేది ఏంటిదంటే అదే కదా, అది నీట్గా ఉంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది కాబట్టి సో దానికోసమే వెళ్తున్నాం అనమాట. ఏమైనా రీజనబుల్గా అనిపిస్తే నేను తీసుకొని మీకు కూడా చూపించేస్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. అండ్ ఆల్సో గివ్ అవే క్వశ్చన్కి లాస్ట్ టైం గెస్సింగ్ క్వశ్చన్ పెట్టాను కదా, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆ వీడియో తీయడానికి 7 hours పట్టింది. లాస్ట్ టైం గెస్సింగ్ క్వశ్చన్ కదా, ఈసారి ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్ అడుగుతాము. కంప్లీట్గా చూసేయండి అండ్ ఆన్సర్ చెప్పండి, కామెంట్స్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాప్ అయితే పెట్టేసాము. ఇప్పుడు 11:25 అవుతుంది. 1 hourలో రీచ్ అయిపోతాము. సో అక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. రీచ్ అయిపోయాం ఐకియాకి అయితే. సో ఇప్పుడే కార్ పార్క్ చేసి లోపలికైతే వచ్చేసాము. తెలిసింది ఏంటంటే సిటీలో కార్ పార్కింగ్ ఫ్రీ ఉండదంట, మనీ పే చేయాలంట. 4 hours లోపడే ఉంటే ఏమైనా మీరు ఐకియాలో తీసుకున్నారనుకోండి ఫ్రీ పార్కింగ్ అంటే 4 hours తర్వాత అయితే పే చేయాలి. సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూసేద్దాం. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్దాము. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ చూపించారనమాట. ఇది ఇలా ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇవి 6 వచ్చేసి $2 అంట. ఇది ఒకటి రీజనబుల్గానే అనిపించింది. నార్మల్గా ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ అదేలాగా బౌల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇలా, ఇది కూడా సేమ్ $2 6 pack వచ్చేసి ఇలా బౌల్స్. ఇదిగోండి కనిపిస్తుందా, కాకపోతే ప్లాస్టిక్, మరి అంత క్వాలిటీ అయితే లేవు. ఇదొకటి. అండ్ గ్లాసెస్ కూడా సేమ్ అలాగే, అదిగోండి సేమ్ అలా గ్లాసెస్ అనమాట. అన్నీ $2 అంట. ఇది ఒకటి బాగానే అనిపించింది, ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి $2.75 అంట. ఇవి మన కిచెన్కి పక్కన యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ ఉన్నాయి, వైట్ కలర్ అండ్ పింక్ కలర్. అండ్ ఇక్కడ అంతా కూడా లెస్ దాన్ $10లోనే పెట్టారు. మ్యాట్స్ వచ్చేసి $8 ఉంది. అది కేమార్ట్లో కూడా ఉంటుంది. అండ్ క్యాండిల్స్ వచ్చేసి $3 అంట. ఇవి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, ఇగోండి ఇలా, ఇదొక సైజు అండ్ ఇదొక సైజు అనమాట. ఈ ప్యాక్స్ వచ్చేసి $4 అయితే ఉంది. దీనికంటే కోల్స్ బెటర్ అనుకుంటా, కొంచెం క్వాలిటీగా ఉంటుంది అండ్ ఆల్సో ప్రైస్ తక్కువ అనిపిస్తుంది, అంటే ఎక్కువ ప్యాక్స్ వస్తాయి. ఈ బౌల్స్ కూడా ఉన్నాయి అనమాట, గ్లాస్ బౌల్స్. అవెన్ సేఫ్, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఐకియా ఫ్యామిలీ ప్రైస్ అంట. ఐకియా ఫ్యామిలీ ప్రైస్ ఏంటంటే ఐకియా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి $1.20, మనలాగా నార్మల్గా వచ్చే వాళ్ళకి $1.50. అండ్ ఇది వచ్చేసి $2 అయితే ఉంది. అండ్ ఇది చూస్తున్నారా, కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి $3 ఉంది మనకి. సో ఈ బౌల్స్ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇవి 90 cents అంట ఒక్కొక్కటి. ఇది అని, అండ్ ఇది ప్లాస్టిక్ కాదు, కొంచెం మంచి క్వాలిటీ. అండ్ ఇది కానీ ఆ ప్లేట్ కానీ అన్నీ 90 cents అంట. ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. మనం కిచెన్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఈ ప్యాన్ చూస్తున్నారా, చూపిస్తాం. ఇది నాన్ స్టిక్ ప్యాన్ వచ్చేసి $6.50 అంట. ఓకే బాగానే ఉంది, కాకపోతే విడ్త్ అయితే లేదు. చిన్నగా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, క్వాలిటీగానే అనిపించింది నాకు. అండ్ ఈ ప్యాన్ కొంచెం బాగుంది, కాకపోతే $25 అంట. ఇది చూసారా, ఇంత ప్యాక్ చేసి పెట్టినప్పుడే నాకు డౌట్ రావాల్సింది, స్టీల్దే కదా ఉంటే $25 ఉంటుంది అనుకున్నా. $69 అంట. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే $49, నార్మల్ వాళ్ళకైతే $69 అంట. ఈ స్టీల్ది వచ్చేసి కొంచెం ఓకే బాగానే ఉంది, మరి సూపర్ క్వాలిటీ లేదు. ఇది వచ్చేసి $15 ఉంది. ఇదే అనుకుంటా $19. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, చాలా బాగా వర్క్ అవుతుంది. నాన్ స్టిక్ లాగా కొంచెం ఆయిల్తో కూడా చాలా మంచిగా అవుతుంది. ఇది వచ్చేసి $19 ఉంది ఇక్కడ, వితౌట్ లిడ్. మాకు అంటే వీళ్ళు అప్పుడు విత్ లిడ్తో తెచ్చినట్టున్నారు. $30 $25 ఏమో పడింది. అండ్ ఇది కర్రీ బౌల్, చాలా పెద్దగా ఉంది, ఎక్కువ మెంబర్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇది మొత్తం వచ్చేసి $35 పడుతుంది. ఇది ఒకటి బెస్ట్ ప్రైజే అనిపించింది. సో ఒక బెస్ట్ డీల్ చూపిస్తా, ఇటు రండి. ఇది మనం టీ కానీ పాలు కానీ వేడి చేసుకోవడానికి బాగానే ఉంటుంది, మరీ సూపర్ క్వాలిటీ అని చెప్పాను, బాగానే ఉంటుంది. అండ్ ఇది సూప్ కర్రీస్ కానీ రసం కానీ ఏదైనా చేసుకోవడానికి ఇది కూడా బాగుంటుంది, విత్ లిడ్ అనమాట. అండ్
ఇది వచ్చేసి కర్రీ చేసుకోవడానికి, ఎక్కువ స్టీల్ వాడమని చెప్తున్నారు కాబట్టి ఇది కర్రీ చేసుకోవడానికో లేకపోతే సమ్ టమాటో కర్రీస్ ఉంటాయి కదా, కొంచెం గ్రేవీ కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది విత్ లిడ్. ఇది కూడా ఇవి 3 వచ్చేసి జస్ట్ $14 అనమాట. మేము ఇది తీసుకుంటున్నాము, ఈ 3 ప్యాక్. ఇది మనం ఫిట్ చేసుకోవాలి ఇవి. సో ఇలా ఇచ్చారు, సో ఇదైతే తీసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఇంకొకటి సేమ్ స్టీల్లోనే, ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఓకే, కర్రీస్ అని టమాటా కర్రీస్ అలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి $19 మీకు చూపిస్తారండి. ఇది సెట్ ఆఫ్ ఇదన్నమాట, 4 వస్తాయి విత్ లిడ్స్తో కలిపి 7 అని చెప్పారు. క్వాలిటీ కూడా అసలు చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సరేలే అని $49 అయితే తీసుకోవచ్చు అని చూస్తే ఇట్రండి $160 అట. దెబ్బకి పక్కన పెట్టేసి నా జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయా. ఈ స్టీల్ బౌల్ కనిపిస్తుంది కదా, ఇదంతా కలిపి అంటే విత్ స్టీల్ లిడ్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి $25 ఉంది. నాకు ఇండియన్ షాప్తో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అనిపించింది. అండ్ ఇది కూడా సేమ్ $19కి, కొంచెం దానికంటే చిన్నగా ఉంది. బెస్ట్ అనిపించినాయి కొంచెం. ఇలా చూస్తుంటే ఇవి 3 చాలా క్లాస్గా కనిపించాయి అన్నమాట. ఏంటని వచ్చి చూస్తే కాపర్ వంట. అసలు చూడండి, బయటేమో కాపర్, లోపడేమో స్టెయిన్లెస్ స్టీల్, కానీ చాలా క్వాలిటీ ఉంది. ప్రైస్ కూడా అలాగే ఉందనుకోండి. $89 అంట. ఇది వచ్చేసి 125 అండ్ అది 139. ఇది క్యాస్ట్ ఐరన్వి కూడా ఉన్నాయి. ఇది చాలా బాగుంది కానీ బరువు అయితే మామూలుగా లేదు. ఇది $99 అంట. ఇక్కడ అన్ని స్పూన్స్ ఉన్నాయి అండ్ అక్కడ స్టెయినర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి పోప్ కానీ స్పైస్ బాక్సెస్ ఉంటాయి కదా, ఇది ఒకటి ఉన్నాయి. అండ్ అక్కడ చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు కొంచెం అంటే వీటితో పోలిస్తే నాకు కేమార్ట్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయేమో అనిపించింది. చూసిన చాపింగ్ బోర్డ్స్లో ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. $15 ఉంది. నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ అన్ని స్టోరేజ్ బాక్సెస్ అనమాట, ప్లాస్టిక్వి. అరౌండ్ $2 to $6 మధ్యలో ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. మంచిగా కాఫీ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. స్పైస్ బాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి $6 అయితే ఉంది. దాంట్లో నేను చూడండి ఎంత క్లాస్ ఉందో, చాలా బాగుంది. ఇది కూడా $6. అక్కడ అన్ని గ్లాస్ కంటైనర్ విత్ వుడ్ లిడ్ అనమాట. ఆ లిడ్ కూడా నార్మల్గా లేదు, ఇలా లీక్ ప్రూఫ్తో ఉందన్నమాట. రబ్బర్ వచ్చేసి ఇది వచ్చేసి $6 ఉంది. దీంట్లోనే ఇంకొకటి చిన్న సైజ్ కూడా ఉంది. ఇదిగోండి, ఈ చిన్న సైజ్ వచ్చేసి $5 అయితే ఉంది. అండ్ ఇందులోనే ఇది ఒకటి చూస్తున్నారా, చాలా క్లాస్గా ఉంది కదా, బ్లాక్ కలర్. అండ్ ఇది కూడా సేమ్ అలాగే లీక్ ప్రూఫ్తో ఉందన్నమాట. ఇది వచ్చేసి $10 అయితే పడుతుంది. ఇది కూడా $10. మనం ఇలా షుగర్ కానీ కాఫీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో. ఇవి 3 ప్యాక్ వచ్చేసి $6 అంట. అండ్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి $2.5. అండ్ ఇది చూసారా పెద్దగా ఎంత పెద్దగా ఉందో. ఇది 1.8 లీటర్స్ పడుతుందంట, $4.5. అండ్ ఈ గ్లాస్ కంటైనర్ చూసారా, ఇది $4 అంట. అండ్ ఇది లిడ్ డిఫరెంట్గా వచ్చింది, ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి $6. అండ్ ఇది చూస్తున్నారు అసలు ఎంత పెద్దగా ఉందో, 2 లీటర్స్ వచ్చేసి. ఇది కూడా సేమ్ ఇందాక నేను చూపించా కదా, ఇలా ఓపెన్ చేయాలి. $5 ఇదంతా. ఈ బౌల్ చూస్తున్నారా, డెజర్ట్ బౌల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి $4 ఉంది. అండ్ అందులోనే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది వచ్చేసి $6. ఈ ప్లేట్ కూడా $6 ఉంది. సమ్ ప్లేట్ అంటే ప్లేట్ కూడా కాదు, కొంచెం సూపీగా ఏమైనా తినాలనుకుంటే ఇందులో తినచ్చు. ఇందులోనే వేరే కలర్ కూడా చాలా క్లాస్గా అనిపించింది. ఇదిగోండి బ్రౌనిష్ కలర్, ఇది కూడా చాలా బాగుంది. సేమ్ అవే ప్రైజెస్ $4, $6, $6 అనమాట. అండ్ ఇవి ఒకటి ఉన్నాయి ఇలా ర్యాక్ మొత్తం. కాఫీ అండ్ టీ లవర్స్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ టీ కప్స్ అంట. అండ్ ఇది ఫిల్టర్ కాఫీ అని ఫిల్టర్ టీ కానీ చేసుకుంటారు కదా. ఈ పెద్దది వచ్చేసి $10 ఉంది. సరేలే చిన్నది ఒక ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, గెస్ చేసేయండి ఆ గ్యాప్లో. అండ్ సరేలే చిన్నది ఒక $2-3 అన్న డిఫరెన్స్ ఉంటుందేమో అని చూస్తే $9 అంట. దీనికి సైజులో అసలు ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ప్రైస్లో మాత్రం $1 డిఫరెన్స్. ఇది చూసారా భలే క్యూట్గా ఉంది కదా, కాఫీ కానీ టీ కానీ మెజర్ చేసుకోవడానికంట. అండ్ ఇవి కూడా
ఇలా వేసేస్తున్నారుగా మొత్తం, అంటే ఇది స్టెయినర్ లాగా, మళ్ళీ స్టెయిన్ చేసుకోకుండా ఇందులోనే కాఫీ టీ వేసుకొని గ్రీన్ టీ అవి లీవ్స్ ఉంటాయి కదా వేసేస్తే అయిపోయింది అనమాట. బాగుంది. అండ్ చూసారా షార్ట్ అంట, చాలా క్యూట్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని కప్స్ ఉన్నాయి చూడండి. చూస్తే మన ఇండియాలో టీ తాగుతాం చూడండి, బయట మామూలుగా 5 రూపీస్ టీయో 10 రూపీస్ టీయో ఉంటుంది చూడండి, ఆ డేస్ గుర్తొస్తున్నాయి. చాలా క్యూట్ ఉంది. ఇది కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ షాట్ అంట. ఇది కూడా ఇది చూడండి చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కాఫీ టీ ఇస్తే ఇట్లా ఒక సిప్కే అయిపోయింది అనుకుంటా, మన వాళ్ళు అయితే తిట్టుకుంటారు. ఇది కూడా పెట్టారు ఇక్కడ, క్యూట్ క్యూట్ ఉన్నాయి. అరౌండ్ అన్నీ కూడా 3 to ఇదైతే 80 సెంట్సే. చూసారా ఇది 80 సెంట్స్. మన మందు బాబుల కోసం గ్లాసెస్ అన్నమాట, జోక్ చేసా. అండ్ వైన్ గ్లాస్ ఉంటాయి కదా అవి 90 సెంట్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారా, ఇందులో జ్యూస్ కూడా పోసుకొని తాగొచ్చు, క్వాలిటీగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్కటి 90 సెంట్స్ ఉంది. అండ్ ఇది చూసారా జగ్ అంట, ఇంత పెద్దగా ఉందో, 1 లీటర్ పైన కట్టేటట్టు ఉన్నాయి. ఇది వచ్చేసి $2.50 ఉంది. ఇది అవర్ లోయెస్ట్ ప్రైస్ అంట. అండ్ ఈ గ్లాస్ వచ్చేసి $3 అంట ఒక్కొక్కటి. ఇవి డ్రింకింగ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి $6 ఉంది. అండ్ మరి ఇది డ్రింకింగ్ గ్లాస్ లాగా లేదు, అలానే కప్పు లాగా కూడా లేదు. ఇది వచ్చేసి $5 అయితే ఉంది, ప్యాక్ ఆఫ్ 6 ఇవి కూడా. ఇదిగోండి ప్యాక్ ఆఫ్ 6 ఇవి కూడా. అండ్ ఇవి $9 ఉన్నాయి. అండ్ ఇది చూసారా ఈ గ్లాస్ ఉందా, ఇవి 6 ప్యాక్ వచ్చేసి ఓన్లీ $3 అంట. కానీ దేనికి యూజ్ చేయాలో తెలియదు, తెలిస్తే కామెంట్ చేసేయండి, నేనైతే తీసుకోవట్లేదు. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 6 గ్లాసెస్ ఇలా ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంది, అంత క్లాస్గా లేకపోయినా మంచిగానే ఉంది. ఇది వచ్చేసి $6 అంట. అండ్ ఇక్కడ ఇంకో గ్లాస్ ఉందా, ఇది పెద్ద సైజు. ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి $6 అంట. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఏమైనా జ్యూసెస్ కానీ థమ్స్అప్, స్ప్రైట్ అట్లాంటివి తాగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇలా డ్రింకింగ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి $20 అంట. కానీ కేమార్ట్లో మీకు కావాలంటే పక్కన వీడియో ఇంక్లూడ్ చేస్తాను. అవి టైప్ ఆఫ్ 4 ఉన్నట్టున్నాయి. డ్రింకింగ్ గ్లాసెస్లోనే 2 టైప్స్ ఉన్నాయి, అండ్ వైన్ గ్లాస్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏవి తీసుకున్నా $5 ప్యాక్ ఆఫ్ 6. ఇక్కడికంటే అక్కడ బెస్ట్ అనిపించింది, క్వాలిటీ కూడా ఏం తక్కువ లేదు, చాలా బాగుంది, ట్రై చేయండి. సో ఇక్కడ అన్ని కుషన్ కవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ $3 ఉంది. సర్లే మీకు చూపిద్దాం అనేసి చూస్తే ఇదైతే $1కి ఇచ్చిన వేస్టే అనుకుంటా, అసలు ఎంత లోపలికి వెళ్తుంది. కర్టెన్స్ కూడా ఉన్నాయి. కిచెన్ సెక్షన్ అయిపోయి ఇలా బెడ్రూమ్ సెషన్కి వచ్చినాము. ఇక్కడ పిల్లోస్ కనిపిస్తున్నాయి. ఈ బిల్లో కూడా ఇందాక అది చూసారా $3ది, అలాగే ఉంది, $8 అంట. సేమ్ దానిలాగానే ఉంది, $69 అంట. అంటే ఆల్మోస్ట్ $3,500. మళ్ళీ న్యూ లోవర్ ప్రైస్ అంట. సేమ్ దానిలాగానే ఉంది, అంత పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. వామ్మో, ఇది చూసారా ఇది $79 అంట. 4,000 పైన. ఇంత పెట్టి ఎందుకండి. $120 అంట, ఆల్మోస్ట్ ₹6,500. ఏంటిది, డబ్బుల మీద పడుకోవాలా? అమ్మో. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే క్విల్ట్ అండ్ పిల్లో కవర్స్ కాంబినేషన్. సమ్ సార్ట్ ఆఫ్ $39 నుంచి $59 వరకు ఉంది. కేమార్ట్ ప్రైజే పడ్డట్టు అనిపించింది, కానీ ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రై చేస్తే ట్రై చేయండి, బెటర్ అనిపించింది. ఇదిగోండి ఇవన్నీ సెట్ చేసి పెట్టారు మనకు అర్థం కావటం కోసం. ఈ మిర్రర్ కొని ఇస్తావా నాకు, మంచిగా లైట్ కూడా ఉంది, ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాను. ఇది వచ్చేసి $219 అంట, జస్ట్ $219, 11,000 రూపీస్ అంతే కదా, కొనిచ్చేయచ్చు కదా. ఇదంతా వాష్రూమ్ సెషన్ అనమాట, బాత్రూమ్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బాతింగ్ సెషన్, లైక్ అవి చూసారా, ఇది వచ్చేసి $6 అంట. బాతింగ్ టవల్స్ అంత సూపర్ క్వాలిటీ అయితే లేదు. అండ్ ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి ఇవి 2 కలిపి $15 అంట. అండ్ సందీప్ ఎందుకో బాతింగ్ టవల్ కోసం చూస్తున్నాడు, ఇది ఓకే ఉంది. ఇది చూడండి ఎంత ఉందో, నాకైతే సరిపోయింది, బెడ్షీట్ లాగా కప్పుకొని పడుకోవచ్చు. టవలే, బెడ్షీట్ కాదు.
సో ఇక్కడ అవన్నీ పాట్స్ ఉన్నాయన్నమాట, ప్లాంట్స్ పెట్టడానికి పాట్స్. అండ్ అది ఆర్టిఫిషియల్ ప్లాంట్, అది వచ్చేసి $5 అంట వితౌట్ పాట్ అది. అండ్ ఇది చూసారా, ఇది కూడా అసలు ఎంత లైవ్లీగా ఉందో. ఇది వచ్చేసి $12 అంట. ఇది చూసారా, ఇది 95 cents అంట. మింట్ ప్లాంట్, ఇది కూడా ఆర్టిఫిషియల్దే. ఇది వచ్చేసి $5 అంట. అండ్ ఇది $7. ఇది చూడటానికి కొంచెం న్యాచురల్గా ఉంది కదా, ఇది $7 అంట. అండ్ ఇది కూడా వితౌట్ ఇది లేకుండా $5. ఇది కిందది వచ్చేసి $1 అంట. ఇది అంటారు బకెట్స్ ఉంటాయి చూసారా, ఇండియాలో అలా ఉంది. ఈ ప్లాంట్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఇదే ప్లాంట్ ఐకియాలో తీసుకున్నా ఇండియాలో, హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇది ఇక్కడ కూడా ఉంది, నేను ఎప్పుడైనా ఉన్నప్పుడు చూపిస్తా చూడండి. మేము సమ్ 450కే ఏమో ఉన్నాము, ఇది ఇక్కడ $15 ఉంది. ఇవి చూసారా ఆకులు సేమ్, ఇవి ప్లాస్టిక్వే. ఇది వచ్చేసి $5. ఇవి 3 ప్యాక్ ఉంది. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్. అండ్ నాకు ఈ బాగా నచ్చాయి, తీసుకుందామని అనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇవి కూడా సేమ్ అంతే $5. ఇందులోనే ఇంకొక టైప్ కూడా ఉంది సేమ్ $5లోనే. ఇది ఏది తీసుకోమంటారో కామెంట్ చేసేయండి. అక్కడ అవన్నీ చూసి ఇవి కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ ఏమో అనుకున్నా, కాదు లివింగ్ ప్లాంట్స్. ఇక్కడ రాసున్నదాకా అర్థం కాలే, ఐఎమ్ ఏ లివింగ్ ప్లాంట్, ప్లీజ్ బీ జెంటిల్ విత్ మీ అనేసి. ఇవన్నీ ఇక్కడ ఇవి కూడా ఉంటాయని చెప్పడానికి చూపిస్తున్నా అంతే. చూసారా ఫ్లవర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇవి లిల్లీ ఒక్కొక్కటి $9 అంట, చాలా క్యూట్గా ఉండి తీసుకున్నా. అండ్ రోజ్ ఫ్లవర్ చూసారా, చాలా బాగుంది. ఇది వచ్చేసి $1.50 అంట. ఈ అన్ని ఫ్లవర్స్ విడిగా తీసుకొని ఇలా వీటికి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, చాలా బాగుంటుంది అలా పెడితే. ఇది అసలు ఏమనుకుంటున్నారు, నాకు కూడా చాలా డౌట్ఫుల్గా తీసాయి. ఇది అలారం అంట, ఇది వచ్చేసి $1 అంట. అండ్ ఇటు రండి ఒకసారి, ఈ వాచ్ చూసారా, $3 అని ఉండగానే ఇక్కడ ఏం లేదు. ఇది వచ్చేసి $3 అంట వాచ్. చాలా సింపుల్గా ఉంది, వెయిట్ కూడా అసలు ఏం లేదు, కింద పడితే పగలని కూడా పగలదు. జస్ట్ ఏదో పెట్టామంటే పెట్టాము అన్నట్టు. $3 ఓకే. ఇది వేస్ట్ బిన్ అంట. ఒక ఐడియా చెప్తా, ఏంటిదంటే పాట్స్కి అవి పెట్టడానికి అవి లిటరలీ $10 ఉంటాయి కదా, ఇవి $2కి తీసుకొని ప్లాస్టిక్ది తీసుకొని మట్టి వేసేసి ఏం ప్లాంట్స్ కావాలంటే ఆ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ $1.50 అని పెట్టారు, ప్రైస్ ఉంది ఐటమ్ ఏదా అని చూస్తే ఈ అట్ట పెట్టంట. ఇది ఇట్లా పెట్టుకొని వాడుకోవాలంట. ఇది వచ్చేసి $1.50 అంట. సో మేము లైటింగ్ సెషన్కి అయితే వచ్చాము. చూసారా ఎంత బ్రైట్గా ఉందని లోపలికైతే వచ్చా. అండ్ ఇది చూసారా గుడ్లగూబ, ఇది వచ్చేసి $29 అంట. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ $29 తాబేలు. అండ్ ఫ్లవర్ ఉంది, అండ్ క్లౌడ్ కూడా ఉంది, ఇది కూడా $29. అండ్ ఇటు రండి ఒకటి చూపిస్తా, ఫుట్బాల్ కూడా ఉంది, ఇది కూడా $30 అంట. చాలా క్యూట్గా అనిపించింది, అందుకే ఇవి చూపించాను. ఈ ల్యాంప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి $12 ఉంది. చూస్తున్నారా, ఇదిగోండి, ఇది రీజనబుల్గా అనిపించింది అందుకే చూపిస్తున్నా. కొత్త ఇంటికి వచ్చాము అనుకోకండి, ఇది ఐకియాలోనే సోఫా అనమాట. ఈ సోఫా వచ్చేసి $800 అంట. వీళ్ళంతా ఇలా సెట్ చేసి పెట్టారు. నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ బొమ్మ అనిపించింది, చూపిస్తారండి. ఇది చూడండి, వీడు కష్టపడుతూ ఎక్కుతున్నాడు, వాడేమో కూర్చొని ఉన్నాడు. చూడండి, ఈ బొమ్మను ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనుకుంటా, మరి ఎక్కడుందో తెలియదు, నాకైతే ఎప్పటిదాకా కనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి $12 ఉంది. 3rd ఫ్లోర్కి వచ్చాము కదా, ఇక్కడ అన్నీ ఆల్రెడీ ఫర్నిచర్ పెట్టారనమాట. ఇందాక చూపించాను కదా సోఫా అనేది ఎలా ఉంటుంది ఒక హాల్లో అనేసి, అది పెట్టారు. అండ్ డైనింగ్ టేబుల్ అదంతా సెట్ చేస్తే ఎలా ఉంటుంది అది పెట్టారు. అండ్ కిచెన్ అండ్ పక్కనే డైనింగ్ టేబుల్ పెడితే ఎలా ఉంటుంది, అండ్ వాషింగ్ మిషన్ అన్నీ పెట్టారు. అండ్ ఇది చూస్తున్నారా ఎంత బాగా సెట్ చేస్తారో, ఇలా బెడ్రూమ్లో ఇవన్నీ పెడితే ఎలా ఉంటుంది, అండ్ ప్రతిదానికి ఎంత ప్రైస్ ఏంటిది అని కూడా ప్రైస్ ట్యాగ్స్ కూడా పెట్టారు. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, అసలు ఒక ఇంటిని మొత్తం సెట్ చేసినట్టు. అండ్ కిచెన్కి కావాల్సినవన్నీ కూడా ఇందాక మనం చూపించాం కదా 3 పీస్ సెట్ ఇక్కడ పెట్టారు. ఇదిగోండి లైట్స్, ల్యాంప్స్ అండ్ ఇవన్నీ సెట్ చేసి పెట్టారనమాట. సోఫా, చైర్ ఇవన్నీ పెట్టారు. అండ్ నాకు ఇక్కడే తెలిసింది ఎలక్ట్రానిక్వి కూడా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ కూడా ఉంది, అది వచ్చేసి $12.99 అంట. అండ్ ఇక్కడ అన్నీ ఇలా మొత్తం పెట్టేశారనమాట, సోఫాస్, చైర్స్. అండ్ అక్కడ కిడ్స్
బెడ్రూమ్ని సెట్ చేయడానికి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫ్లోర్ మొత్తం ఇవే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ ఫ్లోర్లో రెస్టారెంట్ కూడా ఉంది. ఇవన్నీ స్వీడిష్ ఐటమ్స్ కాబట్టి స్వీడిష్ రెస్టారెంట్ ఉంది. అది కూడా తినేసి ఎలా ఉందో రివ్యూ అయితే ఇచ్చేద్దాం. ఇదంతా రెస్టారెంట్ అనమాట. వెళ్ళి చూద్దాం అసలు మనం తినేవి ఉంటాయా ఉండవా అనేది నాకు కూడా తెలీదు. ఉంటే బాగుండు, ఫుల్ ఆకలిస్తుంది, చూద్దాం. సో స్వీడిష్ రెస్టారెంట్లో అసలు తినగలిగే ఏమైనా ఉంటాయా అనుకుంటే వెళ్ళాము. లోపల చూపిద్దామంటే అక్కడ ఫిల్మింగ్ చేయొద్దని చెప్పారు. సో అందుకే బయటకు వచ్చాక ఇక్కడ తీసుకొని చెప్తున్నాము. అండ్ మేము తీసుకుంది ఏంటంటే గార్లిక్ బ్రెడ్, చికెన్ స్నిజ్జల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి $18 ఏమో అయింది. అండ్ ఇది డెజర్ట్, మనం తినగలిగే మ్యాక్సిమం ఇవే ఉన్నాయి. అండ్ వెజ్ బాల్స్ అని ఒకటి ఉంది, అదైతే నాకు ట్రై చేయాలని అనిపించలేదు. అండ్ ఇలా కప్పుని చూసారా, ఇదేమో సాఫ్ట్ డ్రింక్ అంటే సాఫ్ట్ డ్రింక్ ఏమో ఈ కప్ ఇచ్చారు. అండ్ హాట్ డ్రింక్ ఏమో నార్మల్ మనం కప్ తాగుతాం కదా, టీ ఆర్ కాఫీ తాగేది ఉంటుందా, ఇది వచ్చేసి $2, ఎన్నిసార్లైనా ఫిల్ చేసుకోవచ్చు. అది వచ్చేసి $2.5, అది కూడా ఎన్నిసార్లైనా ఫిల్ చేసుకోవచ్చు అంట. ఇది మా లంచ్ ఐకియాలో. సో మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసేసాము. నాకేమనిపించింది అంటే మేము ఆకలి మీద ఉండి తినేసాము, కానీ నాకేమనిపించింది అంటే బయట అయితే ఇంకా ఇదే ప్రైస్కి మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్టీ ఫుడ్ వస్తుంది. ఇక్కడైతే అంత లేదు. అండ్ ఆల్సో ఇది $2 పెట్టి ఇది రీఫిల్ చేసుకున్నాం కదా, ఆ డ్రింక్స్ కూడా మంచివి కాదు, నార్మల్ వీళ్ళు ప్రిపేర్ చేసిన డ్రింక్స్, బయటవి కావు, గ్యాస్ కూడా ఎక్కువ లేదు. అండ్ ఇట్స్ గివ్ అవే టైం. గివ్ అవే క్వశ్చన్ ఏంటిది అని అంటే, మేము ఐకియాకి ఎగ్జాక్ట్ ఏ టైంకి రీచ్ అయ్యామో కింద కామెంట్ చేసేయండి. ఆల్రెడీ క్లూ కూడా ఉంటుంది, మొత్తం వీడియో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మొత్తం వీడియో చూసి ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. బిల్లింగ్ అయితే వచ్చేసాము. బిల్ వేయించుకొని ఎంత బిల్ అయిందో చెప్పేసి ఇంక వెళ్ళిపోతాము. $61 అయితే అయింది కంప్లీట్గా. ఇవే తీసుకునే అయితే ఇవి. అండ్ కేమార్ట్కి వెళ్ళి చూపిస్తాము. మీకు ఇందాక గ్లాసెస్ చెప్పాను కదా, ఒకవేళ ఉంటే చూపిస్తాను, కిందనే ఉంది. ఇంకా గ్లాసెస్ కేమార్ట్లో 6 ప్యాక్ వచ్చేసి $5 అని చెప్పాను కదా, చూడండి $5. ఇందులో ఇట్లా వైన్ గ్లాసెస్లోనే టైప్స్ 2 ఉన్నాయి. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఇది 350 ml, ఇది 170 ml, ఇది వచ్చేసి 250 ml. క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందంటే అస్సలు అనుకోకండి, మేము ఇవే వాడుతున్నాం. మొన్ననే కనిపించాయి ఇవి, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, కింద బేస్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో ట్రై చేస్తే ట్రై చేయండి. అండ్ ఇందులోనే నా ఇంకో ఫేవరెట్ కూడా చూపిస్తా, మినీ రౌండ్ ప్యాన్ అనమాట. ఇది ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ అండ్ పోపు వేసుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తే చాలు, అసలు నాన్ స్టిక్, ప్యూర్ నాన్ స్టిక్. ఇది వచ్చేసి ఓన్లీ $6. మస్ట్ బై ఇదైతే. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ చేస్తాం, బాయ్.